ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం త్వమగ్నే యజ్ఞానాం హోతా విశ్వేషాం హితః దేవేభిర్మానుషే జనే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమ. అందరికీ నమస్తే అమ్మ. ఓం నమస్తే అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఒక్కసారి మళ్ళీ ఫైనల్ గా చెప్పేసుకొని ముందుకెళ్దాము. ఓకే అమ్మా. ఈరోజు మరి ఫైనల్ అవుతుందో చూద్దాం. అయితే తింగ్ మూల ప్రత్యయాలలో మార్పులు పరస్మైపది ఆత్మనేపది ప్రత్యయాలు ఉన్నాయి కదా. సో ఈ 18 ప్రత్యయాలలో 4 లకారాలతోని అంటే లట్ లంగ్ లోటు విధిలింగ్ వీటిల్లో ఎలా మార్పు వస్తుంది అనేది చూస్తున్నాం మనము. అయితే ఇక్కడ తిప్ అనేది ఉంది కదా. సో తిప్ అనేది మూల ప్రత్యయము. ఆ మూల ప్రత్యయానికి ఏమొస్తుంది అని చూస్తే పకారం హలంత్యం ద్వారా ఇత్త సంజ మిగిలింది తి. మీరందరూ కూడా నేను చెప్తున్నది మనసులో అనుకుంటూ ఉండండి. ఓకే. గట్టిగా అనుకున్నా సరే మ్యూట్లో పెట్టేసుకొని ఒక్కరు బయటకి చెప్పండి, ఎవరైనా ఒక్కరు. ఓకేనా? సో తర్వాత తిప్ అనేది ఇక్కడ మనకి ఏమి లంగ్ లకారం చేస్తున్నాము. ఈ లంగ్లో ఏమవుతుంది అని అంటే ఇత్ ఇతశ్చ అనేది సూత్రం వచ్చేసి అక్కడ తకారానికి తకారంలో ఉన్న ఇకారానికి లోపం జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ ఏమైంది అ తర్వాత త్, అవునా? అలా వచ్చిందనమాట. ఇక్కడ ఆ రాయలేదు మనము, కాకపోతే ఆ ఉంటుంది. ఓకేనా? అత్ ఇలా ఉంటుంది. సో తర్వాత అంటే మనం ఇక్కడ ఒక ధాతువుని తీసుకుంటే నేను చెప్తాను ఇప్పుడు. ఆ తర్వాత తిప్ అనేది మనకి లోట్ లకారంలో ఎలా వస్తుంది అని అంటే ఇకారం ఉంది కదా, ఇకారానికి ఉకారం ఏరుహు అనే సూత్రం ద్వారా ఉకారం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తు అవుతుంది. తర్వాత దీనికి ఇంకొకటి ఆశిష అర్థంలో ఆశిషి అర్థంలో చెప్పాలి అంటే తాతంగ్ అనేది తాత్. తాతంగ్ అనేది ఆదేశంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది ఏంటి? తాత్. తాత్ ఇక్కడ అది కూడా రాయాలి. రాసుకోండి తాత్ అని. వెరీ మళ్ళీ రాసుకుంటాం. ఉమ్. అంటే సో అలా ఇప్పుడు ఈ లంగులో ఇతస్క ద్వారా తీలోను ఉన్న ఆ, ఇకారం ఇకారం. పోయిందా? అవునండి. అవును. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ముందుకెళ్ళిపోండి, నో ప్రాబ్లం. తిప్ అనేది విధిలింగులో చూసుకుంటే ఎలా అయ్యింది? విధిలింగ్ అనగానే మనకి పరస్మై పది చూస్తున్నాం ఇక్కడ. పరస్మై పది అవునండి. కాబట్టి యాసుట్ యాసుట్ వచ్చింది. యాసుట్ యాసుట్ వచ్చేసి దానికి యా ఏమొచ్చింది ఇక్కడ? మిగులుతుంది. యా మిగులుతుంది. యా మిగిలింది. ఆ తర్వాత దీనికి అదంత అంగం ఉంది కాబట్టి యా స్థానంలో ఏం ఆదేశం ఈ వచ్చింది? యా స్థానంలో ఇయ్. ఈ ఈ వస్తుంది. అతో ఏయః ఏంటది? అతో ఏయః. యాకి కదా, అందుకని యకారం అన్నమాట. యాతో ఉండే సూత్రం ఉండాలి. అతో ఏయః. సో అప్పుడు దాని ద్వారా ఈ యు ఆదేశం వచ్చింది. తర్వాత వల్ ప్రత్యాహారం ఇక్కడ ఉంటే కొంచెం స్లోగా వెళ్ళండి కవిత, మీరు కొంచెం స్లోగా వెళ్తే చాలు మాకు అంతకన్నా. అవునా? సో చాలా ఫాస్ట్ పోతున్నారు. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళినా పర్లేదు, మేము ఈసారి రాసుకోకపోతే మళ్ళీ మీరు దొరికిపోతున్నాం, అందువల్ల అవునవును. యా. సో ఇక్కడ ఏంటి మళ్ళీ ఏమవుతుందంటే ఈ యు ఉంది కదా. సో ఈ యు తర్వాత యకారము యు కానీ వు కానీ మనకి ఏం గుర్తు రావాలి? యు లేదా వు ఇవి ఉన్నాయా లేదా గుర్తు రావాలి. అంటే ఐ మీన్ ఉన్నాయా, కనిపిస్తున్నాయి అంటే ఇంకా వేరేది ఆలోచించాలి అనేది గుర్తు రావాలి. సో యు వు కనిపించాయి అంటే వేరేది ఇంకా గుర్తు రావాలన్నమాట. ఏం కావాలి? ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి అనేది గుర్తు రావాలి. ఓకేనా? సో ఇప్పుడు యు అనేది మనకి కనిపిస్తుంది అంటే పరంలో ఏమున్నదో చూసుకోవాలి. పరంలో ఏముండాలి? మనకి వల్ ఉండాలి. ఏముండాలో అని అవసరం లేదు, వల్ ఉందా లేదా చూసుకోవాలి. అవునండి. పరంలో వల్ ఉందా లేదా చూసుకుంటే, వల్ అంటే ఏంటి? జస్ట్ యకారాన్ని వదిలేసి, అవునా? మిగతా అన్ని హల్లులు.
సో కాబట్టి ఇక్కడ మనకి త అనేది వల్లే కాబట్టి కాబట్టి లోప వేరువేరులో పోతుంది. అది ఆ. మైండ్ లో స్ట్రాంగ్ అయిపోయిందండి. అది కూడా అయిపోయింది. ఓకే. అది కూడా లేదు. ఓకే, ఉమ్. అంటే ఒకసారి ఇవి రాసేసుకుంటాం ఉండండి. ఏ- ఇప్పటికి 4 రాసేసుకుంటే ఇది కూడా ఉంటుంది. ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళారు కానీ తి ఉమ్. ఆ ప్లస్ త్ ఉమ్. దెన్ తూ. ఉమ్. ఈ తూ అనేది ఏరుహు కదా. ఈ ఉమ్. ఉమ్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇక్కడ తర్వాత. తాత ఎలా వచ్చింది? తాత్. తుహ్యోస్తాతంగాశిష్యన్యతరస్యాం. ఓ ఓకే. తు హు తు హు హి అన్నమాట. హు అంటే హి అక్కడ కదా. ఓకే. ఆ, హి ప్రత్యయం వచ్చినప్పుడు అన్నమాట. అవును. ఇప్పుడు తూ అనేది వచ్చిన తర్వాత తాత్ ఎందుకు రాసాం మళ్ళీ? ఆశీర్లింగం అది. ఆశిషి అర్థంలో. ఓకే, ఆశిషి అర్థంలో తాతంగా ఆశిషి అంతే కదా. ఉమ్. మళ్ళా రాసుకోవాలంటే కొంచెం మళ్ళా చెప్పండి అమ్మ ఒకసారి. ఏం మళ్ళా ఈ సూత్రాలను ఓకే, పర్లేదు. పట్టుకోండి. సూత్రాలను సూత్రాలు పట్టుకోండి. రాసుకోవాలి కదా జస్ట్ అందుకని. ఆశిష్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అదే రాసుకోండి అమ్మా. ఆశిషి అని రాయండి. ఇది క్రీమ్ చేస్తున్నాం మనం. క్రీమ్ అంటే ఏంటిది? ఇక్కడ ఉమ్, ఇంక అయిపోయింది. ఉమ్, అవన్నీ మీరు నేర్చుకున్నారు. జస్ట్ ఇక్కడ అప్లై చేసి రూపంని ఎలా తీసుకొస్తున్నాం అనేది చూస్తున్నాం అంతే. అంతే అంతే, కరెక్ట్ ఉమ్. కరెక్ట్. ఓకే, డన్ డన్. ఓకేనా? జస్ట్ ఆశిషి అని రాసుకోండి. మీకు తెలిస్తే కంప్లీట్ గా రాసుకోండి. తెలియకపోతే ఇంకేంటి అని అడగకండి. అదే ఆ సూత్రం ఒక్కటి ఆ. రాసుకుంటే రాసుకోండి. తుహ్యోస్తాతంగాశిష్యన్యతరస్యాం అంతే. ఇంకా మళ్ళీ ఓకే అడగద్దు. ఓకే ఓకే. ఓకే. తస్ తస్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఉమ్, తస్ అనేది లట్ లకారంలో ఏమైతుంది అంటే త తర్వాత స్ అనేది పదాంతంలో టిత్ లకారం. లట్ అనగానే టిత్ లకారం అవునా. సో అవును. టిత్ అనగానే ఏం కావాలి? అందులో టిత్కి సంబంధించింది ఏమైనా ఉందా అని చూసుకుంటే తిత్తుకు సంబంధించింది ఏమీ అందులో ఏం లేదు, ఏం లేదు. సో కాబట్టి ఆ, సకారానికి ససుషోరుహు విసర్గ ఋతు విసర్గం చేసి ఆ, విసర్గ చేసేస్తాం అంతే కదా. అంతే అంతే. ఓకే. ఇప్పుడు లంగ్లో ఏమవుతుంది? ఆకారం వస్తుంది ఫస్ట్ అవునా. ఉమ్, లంగ్లో ఆకారం వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ సూత్రం మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు సూత్రం ఉమ్. వద్దు. ఎందుకంటే సూత్రం మళ్ళీ వద్దు, repeat అవుతుందా? లంగులో ఆకారం చెప్పక్కర్లేదు, అది అంతే. గుర్తుంది హా. అంతే. సో ఇప్పుడు తర్వాత ఇక్కడ మనకి తస్ అనేది కనిపిస్తుంది. తస్ తస్ థమిపాం సూత్రం వచ్చేసింది అక్కడ అవును, అవునా. తస్తస్తమ తాం తం తామహావలో తస్సుకి తాము వచ్చేస్తుంది తాం లంగులో. వచ్చింది అంతే ఆదేశం. ఓకేనా. ఓకే సో ఇప్పుడు ఓకే. లోట్ అనేది ఏంటిది? టకారం టిత్ అయింది. టిత్ నుంచి మనకి ఏం కావాలి? టిత్ ఆత్మనేపదానం టేరే. సో మరి ఇక్కడ మనం టిత్ ఆత్మనేపదం చేయట్లేదు, అది అవసరం లేదు. తర్వాత ఏమన్నాము? లోటో లంగ్ అన్నాము. అవును. ఆ, లోట్ అనేది లంగ్ లాగా పనిచేస్తుంది అన్నాము. కాబట్టి అప్పుడు ఏమొచ్చింది? తామ్. లంగులో ఏముంది తస్సుకి? అది తాము ఉంది, అదే తామ్. తెచ్చుకోమంటారు. అంతే. తాము తెచ్చుకున్నాం. సో విధిలింగులో ఏమైపోయింది? విధిలింగులో యాసుట్ వచ్చింది అవునా. యాసుట్కి ఏమొచ్చింది? ఇయ్యు అవునా. యాసుడికి ఈ వచ్చింది. అవును. ఆదేశం. యాకి ఆదేశం ఇయ్యు వచ్చింది. అవును. తర్వాత ఇయ్యు తర్వాత తాము ఉంది అవునా. లింగ్ అన్నప్పుడు ఏమైంది? గిత్తులకారం. గిత్తులకారంలో ఏమొచ్చింది? తస్సుకి తామ్. అవును అవును. అవునా? తస్తస్తమ పాం తం తం తామహా వేయాలి. ఆ. తాం తం తామ, సారీ. సో ఇప్పుడు తాము వచ్చిన తర్వాత యకారం కనిపించింది మనకి. యకారం అంటే ఏంటిది? హాఫ్ ఉన్న యకారం అన్నమాట. అవును, సరే, అది తెలుసండి. లోప వేరు వెలి యా వల్ల పోతుంది, ఈ తాము వస్తుంది. ఈ తాము వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ యకారం అంటేనేమో హాఫ్ యకారం. ఓకే. అవును. యకారం అంటే హాఫ్ లెటర్. ఓకే. అవును. సో యవర్ణము. యవర్ణం అంటే ఏంటిది? ఫుల్ లెటర్. యావర్ణము అంటే యాకి దీర్ఘం ఉన్నటువంటి వర్ణం. ఓకే. ఓకే అర్థమైందా? అండి, అర్థమైంది. దీన్ని ఏమంటాము? యవర్ణం. అవును యవర్ణం అంటాం దీన్ని. అవును. మరి దీన్ని దీర్ఘమున ఏమంటాము? వర్ణము దాన్ని యకారం. యకారము అంటాము. దీర్ఘం అంటే ఇది యావర్ణం. యావర్ణమా. ఓకే ఓకేనా. ఓకే అండి. అలా ఓకే, యవర్ణం, జీలోకి వెళ్ళిపోదాం. యావర్ణం, యకారం. ఇప్పుడు జీలోకి వెళ్ళిపోదాం. యా. సో ఇది ఓకేనా. ఓకే అండి, డన్ డన్, వెరీ క్లియర్. ఉమ్. అలా మలిపేసింది అమ్మ అది. అవును. అయ్యో. యకారం. యకారం అంటే హాఫ్ లెటర్. యా హలంతం. తర్వాత యాక్ దీర్ఘం ఇస్తే
యా యా పూర్తిగా. ఉమ్. ఓకే, ఎంతవరకు వచ్చింది? జీ వరకా? యా వర్ణము ఇది. ఉమ్? ఏ- ఏ- పూర్తి యా ఉంటే యా వర్ణం అనాలా? యాకి దీర్ఘం ఉంటే ఆ, యాకి దీర్ఘం ఉంటాయి కాదు, యవర్ణం అంటే యాకి దీర్ఘం లేదు, యా తర్వాత వర్ణం అంటే దీర్ఘం. మీరు ఏది ఉంటే దానికి వర్ణం అన్నారంటే ఏది ఉంటే చెప్పండి. యా ఉంటే యవర్ణం, దీర్ఘ ఆకారం ఉంటే యా వర్ణం, అంతే. అంతే. వర్ణం అంతే అంటే కంప్లీట్, అంటే అచ్చుతో కూడా. అవునండి. ఇప్పుడు జీలో ఫస్ట్ ఆ, లెట్ లో జో అంతః తెలుసండి, అంతి వస్తుంది, అది ఒక్క తెలుసు. నిమిషం ఒక్క నిమిషం నేను చెప్తాను. ఝీ అనేది ఉంది. సో ఝీ ప్రత్యయము లట్టులో ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఝ అనే దానికి అంత్ అనేది ఆదేశం వచ్చింది కాబట్టి ఝీ ఉంటే అంతి అయింది. అవును. ఓకేనా? సో ఇప్పుడు ఇది చిత్తు లకారంతో సంబంధించిన సూత్రాలు ఏమీ లేవు ఇక్కడ, కాబట్టి ఓకే. అంతి అంతే వచ్చింది. సో ఇప్పుడు ఓకే. లంగులో చూసుకుంటే ఏమైంది? అంతి అనేది అంతవరకు ఉంది, అంటే ఇంగిత్తు లకారం ఇది, అవునా? ఓకే. సో ఓకే. ఇంగిత్తు లకారము అయితే ఏముంది? ఏమీ లేదు ఇక్కడ. ఓకే, అవును. జీకి ఏం ఆదేశాలు లేవు, అవునా? అవును. హా. అవునండి. సో ఇప్పుడు మరి లంగ్ అన్నాం కాబట్టి ఈ సేమ్ అంతి, జీకి అంతి వచ్చింది. వచ్చిన తర్వాత లంగ్లో ఏంటి? ఇతశ. రెండు సూత్రాలు గుర్తు రావాలన్నాను, ఏమేమవి? ఇతశ్చిత్, ఇతశ్చ ఒకటి, ఉమ్. తస్తమిపాం తాం తం తామః ఒకటి సో ఇప్పుడు మనకి అంతిలో ఇకారం ఉందా? ఉంది. ఉంది, కాబట్టి ఏమైపోయింది? ఇకారానికి లోపం అయితే అంత్. అంతు ఏమైంది? మిగిలింది. అంత్. అంత్ వచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని ఏమంటాం? రెండు కలిపి ఉన్నాయి చూడండి, దాన్ని ఏమంటాం? సంయోగ ఆ, సంయుక్తాక్షరం. సంయోగం. ఏమంటాం? సంయోగం. సంయోగం. ఏమంటాం? సంయోగం. యోగం. సంయోగం. సంయోగం అనగానే సంయోగంలో చివరిది లోపం అవుతుంది. సంయోగంలో చివరిది లోపం. ఓకేనా? సంయోగంలో చివరిది లోపిస్తుంది. కవిత, అంతే అమ్మా. నేను ఒక సజెషన్ ఇస్తాను కవిత. మీరు చెప్పినవన్నీ రాసిస్తాం, అది కొంచెం శ్రమ అయినా పర్లేదు, ఎందుకంటే బుక్ లో చూసాను మేము రిపీట్ చేయగలం, ఇంకా ఆగం అది. అది రాసుకోమని అందుకే చెప్తున్నాను, మీరు రాస్తలేరు. ఓకే, లేదు ఇంకా దట్ ఈస్ నాట్ ఇంకా పాసిబుల్. రాసినప్పుడు రాసుకోండి, నేను చెప్తున్నప్పుడు రాయొద్దు. కానీ మనం చెప్పుకోవడం అయిపోయింది ఇప్పుడు. సో అప్పుడు ఓకే, ఫస్ట్ అప్పుడు టైం చేయలేదు, మనం మరి ఎప్పుడైనా కనీసం చేస్తాం. ఓకే, చేసుకోండి. సంయోగంలో చివరిది లోపిస్తుంది. అంతే. ఓకే. దానికి అమ్మ అప్పుడు సూత్రం చెప్పినా అమ్మ, మళ్ళీ చెప్పండి అమ్మా. సత్యవతమ్మ. సూపర్, అదండి. ఏంటో సత్యవతరి ఎంత దీంట్లో ఉన్నారు. అమ్మ చాలా ఫాస్ట్. సో ఇప్పుడు అన్న అయిందనమాట. అంటే ఏంటి? అవును. ఇక్కడ మనకి లంగ్ లకారం అనగానే అకారం తీసుకొస్తాము, అవునా? మొదట. తెలుసు. తర్వాత స్పేస్ ఇచ్చి, స్పేస్ లో ఏమొస్తుంది? ధాతువు స్పేస్ లో వస్తుంది. ధాతు వస్తుంది. అవును. కరెక్ట్. అన్న. తర్వాత లోట్ లకారంలో చూడండి, లోట్ లకారంలో ఏమి రావాలి? ఏరుహు. ఏరుహు రావాలి. ఇకారానికి ఏరు, అది రాసిస్తామండి, ఇకారానికి ఇప్పుడు రాసిస్తాం. ఉకారం. ఉత్తమం. సో ఇప్పుడు ఏం చెప్తారు? ఇక్కడ అంతు. అంతి ఉంది కదా మనకి ఆదేశం, జీకి ఆదేశం అంతి, అవునా? అవునండి. ఈ అంతి నుంచే మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఈ మూడింటికి. ఓకేనా? తర్వాత విధిలింగులో వేరేది వచ్చింది, అదేంటి? ఝీ అన్నాం ఇక్కడ, అవునా? సో ఝీ అనే దానికి ఏమొస్తుంది? ఇక విధిలింగులో, ఇక్కడ విధిలింగులో ముందు ఎలాగైనా యాసుడు తెచ్చుకుంటాం. హరిహి. హరిహి ఏమొస్తుంది? హరే. హరిహే. అంటే ఝీకి ఏమంటాము? జేహే. ఝేహే. హరేహే, ఏహే అన్నమాట. ఝీకి జేహే. సో అప్పుడు ఏమొచ్చింది? ఝేహే అంటే జేర్. జేరేంటి? జ్యూస్. జేర్ జ్యూస్. సో జేర్ జ్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ జీకి ఏమైపోయింది? వచ్చింది, ఉస్. అవునండి. ఉస్ వచ్చింది. ఉస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఈ వికరణ ప్రత్యయం కూడా కలుపుకుంటున్నాం కదా. సో విధిలింగకి ఏంటి? యాసట్. యాసట్టులో ఏం మిగిలింది? ఈ మిగిలింది. తర్వాత ఉస్. ఉస్ ఏమైపోయింది? ఊహు అయిపోయింది. ఉస్ ఏమైపోయింది? జస్ట్ సకారము విసర్గ కావాలంటే ఏంటి మన మునిగారు? అమ్మా, మీ ఫేవరెట్ సూత్రం సకారం విసర్గ.
కరావస్థానే విసర్జనీయ. విసర్జన కరవసాని కరవసాని విసర్జనీయ విసర్జన ద్వారా విసర్గ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ యకారం కనిపిస్తుంది అంటే పరములో వల్ ఉందా లేదా చూసుకోవాలి. ఉందా? ఉంది. ఎక్కడుంది? లేదు 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 అకారం లేదు, సారీ. ఆ సో వల్ ఆహా లేదు. వల్ అంటే ఒక్క మల్లక్షరం నిమిషం. లేదు కదా. ఒక్క వల్ నిమిషం అంటే అండి. ఒక్క కవిత నిమిషం. కవిత కవిత ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఉహు జేర్ జుహు జేస్ జేర్ జుస్ కదా. జుస్ అంటే ఏంటి? జకారం ఏమైపోయింది? అదే చెప్పాలి. జుస్. ఆ, జుస్సులో జకారం ఏంటి? ఇత్తి సంజలు నేర్చుకున్నారు కదా. అవును. ఏంటి జకారం ఏంటది? చుట్టూ అచ్చా, చుట్టూ. జుస్ దాంట్లో చుట్టూ. ఆ, ఉమ్, చుట్టూ. ఏదైనా ప్రత్యయం వచ్చింది అంటే మనకి అక్కడ హలంతి ఐ మీన్ ఇత్తి సంజలు ఏమైనా ఉన్నాయా కదా. ఒక అవును. ప్రత్యయం వచ్చింది అంటే దాంట్లో ఇత్తి సంజలు ఉన్నాయా? ఆ క్వశ్చన్ వేసుకోండి. కాదు, ఇత్సంజి. ఉమ్. ఎందుకంటే జకారం ఇత్తి స- ఇత్సంజి ఇత్తి ఎందుకైంది? సంజలకి ఏమేం సూత్రాలు నేర్చుకున్నాం చెప్పండి. ఊహ, సూత్రాలు. ఊహన, ఇంకా ఆష, తర్వాత ఆష తుంచుల. ఓన ఆశాచుల. సో ఏంటది? ఊ అంటే ఉపదేశే, అజరునాథ సైట్. హ అంటే అలంత్యం. అలంత్యం. నా అంటే నాలో విభక్తౌ తస్మాహ. అనుకున్నాను నేను పుష్ప గారు. ఓకే. ఆ అది ఆమెనే వస్తానే. ఆ ఆ ఏంటి? అంటే ఆదిరి చూడవు. ఆదిరిడుడవః. ష ష షహ. చూసుకోరు. ఆగండి. షహ సహ సహ. షహ ప్రత్యయస్య. ధాత్వాది సహసహవా. ఒక్క నిమిషం అండి. అది అది ఏంటిది? ఏం చెప్తున్నారు మీరు? అది మొదలు రావాలండి అనంత గారు, మొదట్లో ఉంటది అది అక్షరం. అవును. ఓకే, ఓకే. వినండి వినండి. షహ ప్రత్యయస్య ఏంటి? ఓకే. ప్రత్యయస్య. తర్వాత చుట్టూ చుట్టూ లా. తద్దితే. ఇందులో మనకి ఏది ప్రాప్తించింది? జుస్సులో జస్లో చుట్టూ ప్రాప్తి వచ్చింది. చుట్టూ ప్రాప్తించింది. ఇది సంఖ్య ఎంత? అదే ఊ అనేది ఉంది కదా. ఊ అనేది ఏంటిది? 1 3 2. ఎంత? 1 3 2. ఇంకా లైన్ గా చెప్పేసేయండి. ఇప్పుడు అది ఎన్నోదు? 2 3 4 5 6 7. ఎన్నోది ఇది? 1 3 1 3 7. ఓకే. అది. దీని దగ్గర అర్థమైందా? పడుకుంటారు. అందుకని ఈ ఆర్డర్ మనం పెట్టుకున్నాం అనమాట. ఓకే అండి. ఇవన్నీ ఈ 7 కూడా ఏంటివి? ఇత్త సంధ్యా సూత్రాలు. ఇది కంపల్సరిగా మీ అందరికీ రావాలి. ఇప్పటికెప్పుడో వచ్చి ఉండాలి. ఇప్పుడైనా బెటర్ లేట్ దెన్ నెవర్. వచ్చేసింది. ఎందుకంటే వచ్చేసింది. ఇది చూడగానే మీరు చెప్పేస్తున్నారు కదా. షా ఒకటి రాలేదంతే కదా. అవునండి. అవునండి. ఇది షహ ప్రత్యయస్య అన్నమాట. ప్రత్యయస్య. అది రాశారు. ప్రత్యయములో షా ఉంటే అది లోపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు ధాతువు అంటున్నారు. మనం ఇక్కడ కావాల్సింది మనకేంటిది? ప్రత్యయము. అర్థమైందా? షహ ప్రత్యయస్య ఏం చెప్తుంది? ప్రత్యయానికి అని చెప్తుంది. అర్థమైందా? ప్రత్యయములో షకారం ఉంటే. ఓకేనా? ఓకే అండి. యా. ఓకే ఓకే. నేను చెప్పిన ధాతులు చెప్పానప్పుడు అది ఓకే అర్థమైంది. అదే మన శోభనాద్రి గారు చెప్పారు. ఓకే అండి. రైట్. యా, ఉత్తమం. జీ అయిపోయింది. జీ అయిపోయింది. సిప్ లో చూస్తున్నాము. సిప్ లో ఏంటి? లట్ లకారంలో ఏమొస్తుంది అంటే పకారం. ఇక్కడ సిప్ అనేది ప్రత్యయం, మూల ప్రత్యయం కనిపిస్తుంది అంటే ఏం చేయాలి? పకారం ఇత్తు సి మిగులుతుంది. పకారం ఇత్తు ఎలా అయ్యింది? పకారం ఏంటంటే హలంత్యం. ఓకే. సో సి మిగిలింది. అవునా? సో లంకనగానే మనకి ఆ అనేది ఫస్ట్ మొదట పెట్టుకోండి. తర్వాత సిలో ఏముంది? ఇకారం ఉంది. లంగనగానే ఇతశ్చ వచ్చి ఇస్సు మిగులుతుందండి. ఇస్ కాదు, స్ మిగులుతుంది. ఓకే. ఇస్ అంటే ఈకారం కూడా వస్తుంది అక్కడ. అవునవును. స్ మిగులుతుంది. అప్పుడు ఏమైంది? ఆ స్. ఓకే. స్పేస్ లో ఏం రాస్తాం మనం? ధాతువుని డైరెక్ట్ అదే రాస్తామా? ఇత్తి సంజ్ఞ తీసేసినాక మిగిలిన ధాతువు రాస్తామా? లేకపోతే ఇంకేమైనా కలుపుతామా అందులో? వికరణ ప్రత్యయం కలుపుతాం. ఉత్తమం అండి. సూపర్. యా. సో లోట్
లోటులో ఏంటి మనకి ఇక్కడ సిప్ కి సేర్హ్య పిచ్చ ఏంటి తేరిహ పిచ్చ. అంటే సికి ఏం ఆదేశమైంది సేహే అంటున్నాం అంటే పకారం హలంత్యం ద్వారా పోయింది కదా అంటే సేహే ఉమ్, అంటే సి అనే దానికి ఆదేశంగా వస్తుంది అవునా ఉమ్. అర్థమైందా సికి ఏం ఆదేశం వచ్చింది తేరిహ హీయా పిచ్చ. హీ హి హీ ఆ, హీ ఈ ఆదేశం వచ్చింది. ఆదేశం వచ్చింది మళ్ళా ఇది ఏమన్నారు ఇది అపిత్ ఇక్కడ మనకి సిప్ అనేది ఏంటిది సిప్ అనేది పిత్ అండి. పిత్ సిప్ అనేది పిత్ అవునా సిప్ అనేది పిత్ మరి వచ్చిన ఆదేశం ఏంటంట అది హీ అనే అపిత్. ఆదేశము అపిత్ అది గుర్తుపెట్టుకోవాలి సో ఓకే అపిత్ అండి. అయింది కాబట్టి దానికి ఉండేటువంటి అంగం ఉంటది కదా ఇక్కడ ఎక్కడైతే ఏదైతే ఉంటుందో సో దానికి దానికి గుణ 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 వృద్ధి నిషేధం. ఆ అది దేంట్లో లోట్ లకారములో అర్థమైందా ఓకే అండి. ఉమ్. అది అందుకని అది గుర్తుపెట్టుకోవాలి అపిత్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది అవును. ఖచ్చితంగా ఇప్పుడు హీ ఆదేశం వచ్చిన తర్వాత మరి తాత రాశారు అంటే చెప్పండి తాతంగ్ ఆశీష్ ఆశిష్ ఆశిష్ అర్థం ఆశిషి తాతంగ్ ఆశిషి. ఓకే అండి. తాతంగ దేనికి ఆశిషి అర్థం అవునా ఓకే. తాతంగాశిష్యన్యతరస్యాం తు హ్యో అన్నాము అంటే ఏంటి తు అనేది పైన చెప్పుకున్నాం కదా హీ ఇక్కడ హీకి తాతంగ ఆశిష్ హీకి తాతంగ వస్తుంది అంటే అన్య రూపం అన్యతరస్యాం అన్నాము అంటే ఇంకొక ఓకే రూపం అండి. ఓకే ఇంకో అండి. రూపం ఏమర్థం అది ఆశిషి అర్థం ఇస్తున్నప్పుడు ఓకే అండి. ఓకే ఓకే డన్. నెక్స్ట్ ఏంటి విధిలింగ్. విధిలింగ్ విధిలింగ్ లో విధిలింగ్. ఏంటి సికి విధిలింగ్ లో ఏమైతుంది సిప్పుకి ఒక్క విధిలింగ్ నిమిషం లో ఒక్క నిమిషం విధిలింగ్ అన్నాము అంటే ఏంటి గిత్తులకారం అవునండి. గిత్తులకారం అనగానేంటి ఇతశ్చ ఇకారం కనిపిస్తుంది కదా ఇతశ్చ ఆ, సో ఇతశ్చ వచ్చేసి ఇకారాన్ని లోపం చేస్తే మిగిలింది ఏంటి ఏంటి స్. పదాంతంలో ఉన్న సకారం ఏమైతుంది విసర్గ విసర్గ. సరిగా ఎలాగా సషజుసోరుహు కాదు గర్వసానే విసర్జనీయ అది అవన్నీ 3 4 ఉన్నాయి. ఆహా, ఓకే. అది కాదు ఫైనల్ రెండే ఒక్క నిమిషం ఓ. విసర్గ ఎలా అంటే అదే చెప్పాలి అదే చెప్పాలా ఇప్పుడు ఒక నిమిషం అండి మీరు ముందుకు వెళ్ళిపోవద్దు స్పీడ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు విధిలింగ్ లో గిత్తు కాబట్టి గిత్తులకారం కాబట్టి మనకి గిత్ అనగానే ఇతశ్చ రావాలి. అప్పుడు సిప్ లో ఇకారం పోతే సే మిగిలింది ఇస్ మిగిలింది. పకారం ఎలాగా మనకి ఆలంద్యంతో పోతుంది. ఇప్పుడు ఇస్సే మిగిలింది. ఇస్ కాదండి దానికి ఇస్ మిగిలింది. సే మిగిలింది అంటే సకారం అని కొంచెం చెప్పండి మీరు ఇంత మంచిగా చెప్తున్నారు కదా సకారం అని చెప్పండి సకారం మిగిలింది. ఎందుకంటే మాకు కొంచెం ఇండోర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. ఈ స్పెషల్ అంటాం కదా అందువల్ల. మాట్లాడద్దు అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అన్ని తీసేయాలి ఇక కవిత దగ్గర నేర్చుకుంటున్నారు ఓకే సకారం అండి. ఓకే అంటున్నాను సకారం అండి చెప్పండి. పదాంత సకారం సకారం మిగిలింది. ఏమైంది మునిగారు చెప్తారు ఇక అక్కడి నుంచి మునిగారు చెప్పండి సకారం ఏమైందో. పదాంత సకారము మన విసర్జనీయ విసర్జనీయాన్ని కరవసాన విసర్జనీయ సూత్రంతో విసర్గగా మారిపోతుంది. ఓకే. కరవసానయ విసర్జనీయలో ఎన్ని సందర్భాలు ఉన్నాయి అక్కడ 2 ఏమేమి అవి కర్ర ప్రచారం ఒకటి అవసానం ఒకటి. మనకి ఇక్కడ వచ్చిందేంటి ఇక్కడ వచ్చేసి అవసాన సూపర్ అండి సూపర్ అండి ఓకే తర్వాత ఇంకా ఏంటి విధిలింగ ప్రత్యయం ఏంటిది ఇక్కడ పరస్మైపదికి యాసట్ అవునా అవునండి. సో ఇప్పుడు ఈ సాని అప్పుడే విసర్గ చేసేయకుండా ఇక్కడ అలాగే ఉంచుకోండి తర్వాత ఇక్కడ ఈ యు వచ్చింది ఈ వచ్చింది సో ఇప్పుడు చూడండి బల ప్రచారం ఉంది కాబట్టి యకారానికి లోపం తర్వాత ఇస్ అనగానే ఇహి అర్థమైనా యకారాన్ని ఫస్టే లోపం చేసినా కూడా మనకి మైండ్ లో వెలగాలి ఏమని అది సా నుంచి వచ్చింది కాబట్టి యకారానికి లోపం కావాలి అని అట్లా వస్తే ఫస్టే పెట్టేసుకున్నా ఏం కాదు అది రాదు అని అనుకుంటాం కాబట్టి సకారం ఉంచుకోండి ఓకేనా యా తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా అలాగే యా ఈ హీ వచ్చింది ఓకేనా థస్ థస్ అనేది లట్టులో ఎలా ఉంది మీరు తస్ కనిపించి తస్ కనపట్లేదు. తస్ కనిపించట్లేదా ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు పైకి తీసుకున్నానులేండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు
మధ్యవర్తి ద్వివచనం. అవును, తిప్పు తస్ జీ అయింది, సిప్పు తస్ తా. ఓకే అండి. ఓకే. థస్ ద్వివచనం. సో థస్సులో ఇక్కడ ఏమైంది సకారానికి అదే విసర్గ మారింది. సరిగా ఇక్కడ థస్ కన్నా పూర్వం ఇది టిత్తు లకారం. టిత్తు లకారం కాబట్టి టిత ఆత్మనేపదానం. సో మరి ఇది ఆత్మనేపదం కాదు, ఇంకా ఆగిపోవాలి అక్కడే. పరస్మయం. అవునండి. పరస్మయం. ఆ, సో అదండి. ఓకేనా. ఉమ్. ఉమ్. తర్వాత లంగ్. లంగ్లో ఏం చేస్తాం? ఫస్ట్ అకారము. ఓకే అండి. అవునా. తర్వాత తర్వాత ఏంటి? గిత్తులకారం. 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 గిత్తులకారం కాబట్టి ఉమ్, ఇతశ్చ వస్తుంది, దాంతో పని లేదు. ఉమ్. తస్తస్తమిపాం తం తం తమహతో పని ఉంది. తం కాదు. తాం తం తామహ ఆ. దాని మీద పని ఉంది. అప్పుడు మనకి తాము తస్కి తమ్ వస్తుంది. తమ్ వస్తుంది. ఆ. ఓకేనా. సో థస్కి ఆదేశం ఏంటి? తమ్. అమ్. ఆ. సో మళ్ళీ లోటు కూడా లోటో లంగ్వత్ కాబట్టి థస్కి తమ్. అర్థమైందా? మీరు అర్థమైందమ్మా. లోటో లంగ్వత్ అదొకటే అక్కడ. అంతే అంతే. అవునండి. అంతే. ఇంకా ఈ అకారాన్ని మరి అదెందుకు తీసుకురాలి? లంగ్వత్ అంటే కంప్లీట్ గా ఉండదు. వత్ అంటే దాంట్లో ఏదో కొంత ఉంటుంది, కానీ మొత్తం కంప్లీట్ గా ఉంటే మరి వత్ అవసరం లేదు అప్పుడు కదా. అవునండి. అవునా. దానిలాగా అని అవసరం లేదు. ఇక దానిలాగా అది అంటున్నామంటే ఆకారం అనేది లుంగ్ లంగ్ రింగ్ ఆ మూడిటికే అది వచ్చేది. వస్తుంది. ఎందుకు? అంతే. కాదు కాదు. సో ఇప్పుడు అన్నిటికే వస్తుంది. ఇప్పుడు ఇది లంగ్ అంటున్నాం కదండి, లోటో లంగ్వత్ అని మంచిగా చెప్తున్నాం కదా. అవునండి. అవును, చెప్పినా కూడా మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాదు. ఆ మూడిటికైనా కూడా ఇప్పుడు లంగ్ లాగా పనిచేస్తుంది అన్నాం కదా. ఇప్పుడు లంగులో అకారం వస్తుంది అన్నారు కదా మీరు. సో మరి ఇందులో కూడా రావాలి కదా. అలాగా. అమ్మా, అది ఆ లోపల మూడు రాదని తప్ప తెలుసు వేరే కదా. వాటిల్లో అది ఏది ఏసత్వం ద్వారా లంగవత్ అన్నా కూడా అక్కడ రాదు, అకారం రాదు. అట్లుండదు చెప్తున్నాను. ఆ. అందుకే చెప్తున్నా. ఏమని? కవిత లంగ్వత్ అంటే లంగులో ఉన్నవన్నీ కూడా ఇక్కడ రావాలి. అంటే అన్ని ఆ, రావు, అది కొన్ని మాత్రమే పార్ట్స్ గా వస్తాయి. వస్తుంది. ఆ విషయం చెప్పగలగాలి. ఏంటది? అంటే ఇది లంగ్ కరెక్టే, కానీ లంగులో ఉన్న కంప్లీట్ గా అయితే ఈ లోటు అవసరం లేదు ఇంకా. అవునండి. అర్థమైందా? అవును, ఇంకా లంగే పెట్టుకుంటాగా. అది. అలా కాదు. మేము ఇంకోటి ఏంటంటే, మేము ఎల్కేజీ కొన్ని దగ్గరలో, అన్ని దగ్గరలో కాదు, కొన్ని దగ్గరలో మేము గ్రాడ్యుయేట్. మాకు తెలుసు ఆకారం అందుకే రాదని. అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. అది లంగ్కి సూత్రం వస్తుంది కదా. లంగ్ వచ్చినప్పుడు అవును ఈ లోటులో కూడా లంగే కదా అది. అవును అవును. అక్కడ కూడా రావాల్సింది వస్తుంది, కానీ అన్ని రావు, కొన్ని మాత్రమే వస్తాయి. ఎందుకంటే వత్ భావం ఇచ్చాము. వస్తే లోటు అవును. కూడా లంగ్ అయిపోతుంది. అదే. అన్ని వచ్చేస్తాయి కదా, ఎందుకంటే అంటే ఆయన లేకపోతే గుండె ఎందుకని అంటారు. ఆ. సో ఇప్పుడు ఓకే. థస్. ఈ థస్కి తమ్మ. ఎందుకు? గిత్. ఇది గిత్ అనగానే మళ్ళీ తమ్మ వచ్చేసింది. అవునా. అవును 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 వచ్చింది. అవును. సో యాసట్ వచ్చింది. యాసట్లో మిగిలింది విధిలింగ్ లో యాసెట్. ఇప్పుడు ఈ- తమ్ ఎలాగ వచ్చిందన్నారు ఒకసారి చెప్పండి. తమ్ యు. లింగ్ విధిలింగ్ కాబట్టి ఇయ్యు. తర్వాత తమ్మ. అలా కాదు కవిత. ఈ ఉమ్, తమ్ ఎలా యకారము తీసుకున్నారు? లోపం. ఇతం. ఇతం అయ్యింది. ఇప్పుడు ఆ. తమ్మ ఎట్లా వచ్చింది అంటున్నారు? ఇది లింక్. ఒక్క నిమిషం. ఆ. విధిలింగ్ లో ఏంటి? గిత్. అవును. గిత్ అనగానే సూత్రాలు ఏమొచ్చినాయి? విత్తను కానీ ఇతశ్చ ఒకటి ఉమ్, తస్తస్తమిప తాం తం తామహ. అది. ఇప్పుడు మనకి థస్కి ఏం రావాలి? తస్గా ఉమ్, తాం తస్ తా. తమ్ రావాలి. తమ్ తమ్ రావాలి. సో తమ్ వచ్చిందా ఇక్కడ? వచ్చింది, అదే పెట్టుకోమంటారా? ఎందుకు అనేది మీకు తెలియాలి. ఇక్కడ గిత్తు లకారం కాబట్టి గిత్తుకి సంబంధించినవి ఇతశ్చ తస్తస్థమిపాం తాం తం తామహ. సో థస్కి ఇక్కడ మీరు ఈ సూత్రం చెప్తున్నారు కానీ థస్ అనగానే టక్కన చెప్పట్లేదు. ఎందుకు? అంటే కొంచెం అమ్మా, ఇక్కడ తస్తున్నందుకు ఈ తమ్ రావాలని గుర్తు రావాలి, అంతేనా? అంతే. మహాప్రాణ. థస్. థస్ చెప్పండి. థస్. మీరు తస్ అంటే మళ్ళా తామ్ అయిపోతుంది అక్కడ. అవును. అందుకే మహాప్రాణాన్ని కరెక్ట్ గా ఇక్కడ మనకి ఒకటి ఉంటనమాట. ఈ అష్టాధ్యాయ మనకి మొదలు పెట్టే ముందు ఏం చెప్తారంటే, మీకు అవి పలకడం రాకపోతే అష్టాధ్యాయులకు వెళ్ళొద్దు ఇంకా అని అంటారు. మీకు ఒక పుస్తకం చూపిస్తాను. అది అదేంటిది? శిక్షణ సరణి. శిక్షణ సరణి అంటే ముందు అని ఇప్పుడు గురువుగారు చెప్పేది అదే కదా.
అది కాదు, అది కాదు. అది ఆహా. ఇది సరళ సంస్కృత విధి అన్నమాట. సరళ సంస్కృత విధి అనేది ఒక పుస్తకం ఉంటది. సో దాంట్లో ఏం చెప్తారంటే మీరు అష్టాధ్యాయికి వెళ్ళాలంటే మీకు ఉచ్చారణ రాకపోతే మీరు ఇంకా వెళ్ళొద్దు. ఓకే, అంతే. అది చెప్తారనమాట. ఎందుకు అంటే అనర్థాలు అయితే మళ్ళీ ఇక్కడ ఉమ్. ఇక్కడ మనకి అనేది కంప్లీట్ గా మంచిగా రావాలి. మహాప్రాణాలన్నీ తా, తా. థ. ఆ, ఆ, థస్. ఓకేనా? తస్, ఆ, థస్. పాం తాం తం హస్. తామః. ఈ సకారాన్ని స్ట్రెస్ చేయకండి. హస్. థాని థా, అదే థస్. తా, తస్, థస్. తాను తస్, తాను మహాప్రాణం పలకాలి తాను. అంతే అండి, అంతే. మహాప్రాణాలు ఆ, పలుకాలి. తస్, ఆ, తస్, ఓకే. పాం తాం తం సకారాన్ని తామః. వదిలేయండి, సకారాన్ని పట్టుకోకండి, పాపం అదేమంటుంది. తస్ ఓకే. అన్నమడి, ఆ, తస్ హ, అన్నమడి, తస్, హ. ఏంటది మీకు రానిది పాం పలకండి. తాం తం హ, తామః. హస్, థ. హ, ఆ, హ. తా చెప్పండి. తా. అల్ప ప్రాణ తా. తా చెప్పండి. అల్పప్రాణం తా, అల్ప మామూలు ప్రాణం తా. తా, హస్, మహాప్రాణం థా. ఆ, హస్, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి వచ్చింది అక్కడ. హస్. అవును. అది ఓకే. సో ఇప్పుడు థస్కి తం, ఓకే, తాస్కి తాం. ఓకే, మహాప్రాణ తాం తం థ. తామః. సో థకి ఏంటి అల్ప ప్రాణ త. సో చెప్పండి ఇప్పుడు థ త. హ, థా హ, తా. తా, తా, థా తా. హ, ఆ, హ, 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 హ. ఆ, తప్పు చెప్పారు. తా, తా. ఆ, ఇంకా తప్పు. అంటే అలా కాదండి థా మీరు తా, తా. థ. అమ్మా తా, థ. అమ్మా, దాని కాదు, అర్థం సేమ్ ఒక్క అవుతుందా? నిమిషం. ప్రత్యయం ఏంటిది, ఆదేశం ఏంటి? ప్రత్యయము మహాప్రాణము. ఆహా, సౌండ్ చెప్పండి మీరు. తా, ఆ, ఆ, థా తా. తప్పు. రెండు సేమ్ లాగా వచ్చినాయి. హ. థా అంటే తా. అది ఫోనెటిక్ డిస్కంఫర్టబిలిటీ కవిత, అది తా. బాగుంది. అంతే అంటారా? థ, థ. ఓకే, సూపర్ ఆన్సర్. తా. థ. కాదమ్మా, సరే. థ. త. ఆ, థ త. ఓకే. థ. థ, త. థ, థ, థ. థా ఒకరి తా. తర్వాత ఒకరు చెప్పండి. అందరూ ఒకేసారి చెప్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ముని గారు ఫస్ట్ చెప్పండి. ఆ, థా తా. అనంత్ గారు, తా, తా, శోభనాద్రి గారు, థ, థ. సత్యవతమ్మ, త. త. మళ్ళీ చెప్పండి. థ. త. ఉత్తమం. ఐఫోన్ సామ్రాజ్యం గారు, థ. త. విజయదుర్గ గారు, మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ఇందిరా గారు, థ త ఉత్తమం. పుష్ప గారు, థ. థ. మళ్ళీ చెప్పండి. త. మళ్ళీ చెప్పండి. థ. త. అది. మూర్తి గారు, థ త. మళ్ళీ చెప్పండి. థ థ. మళ్ళీ చెప్పండి. థ త. ఉత్తమం. ఇది గట్టిగా ఉంటుంది. చూసారా, మీకు కూడా తెలిసిపోతుంది ఏది కరెక్ట్ అనేది. అవునా? అదనమాట. నాగలక్ష్మి గారు, అమ్మా ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నారేమో అనుకుంటారు. ఏం కాదు, ఏం కాదు. నాగలక్ష్మి గారు, ఓకే, లేరు. సరే, ఇదండి. అవును, అవును, నేర్చుకుంటున్నాం కదా మరి, అదే కదా. అంతే కదా. అవును, నేర్చుకుంటున్నాం, వాళ్ళు నేర్చుకుంటున్నాం. అనుకున్నా సార్ మనం నేర్చుకుంటున్నామా లేదా? పలకటం నేర్చుకుంటున్నాం అంతే. అదే. సో ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే ముందుకెళ్ళరాదనమాట. కాబట్టి అది శుభస్య శీఘ్రం, అంతే. అమ్మా అది ఆ పేజీ పెట్టండి అమ్మా, గ్రూప్ లో మేము కూడా చదువుకుంటాం. పెడతాను. ఓకే. ఉమ్. నిన్న పెట్టాను నేను. అమ్మా సరే ఉండని. ఇప్పుడు అనేది లట్లకారంలో చూస్తున్నాము. సో ఇప్పుడు అవునండి. మనకి లట్లకారంలో ఏముంది? ఏమీ లేదు, కాబట్టి ఏమీ లేదు. అది యాజ్ ఇట్ ఈస్ గా తావే వచ్చేస్తుంది. వచ్చేసింది. ఇప్పుడు లంగ్ లో ఇప్పుడు మీరంతా ప్రొనౌన్సియేషన్ చేసిందంతా అది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పండి ఇక్కడ. తస్, తస్, తం, పా. సూత్రం అడగలేదండి. థాకి ఆదేశం ఏంటి? థా తాకి తా. ఆదేశము తా, ఇదిగో థా తా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? థాకి ఆదేశం ఏంటి? తా, తా. అంతే. థా. అంతే. ఇంకో థా అవసరం లేదు, అది నేను చెప్పేశాను కదా. అవునండి. దేనికి తా ఆదేశము? తాకి అకారాన్ని. తా, ఒక్క నిమిషం, మళ్ళీ వినండి. దేనికి తా ఆదేశం?
తాకి. లంగ్లకారంలో లంగలకారంలో లంగ్లకారంలో థాకి థాకి తాగు ఆ, తా తా. ఆదేశం. మీరంతా చెప్పొద్దు, నా ప్రశ్న విని ఇందిరా గారు కరెక్ట్ చెప్పాను. మళ్ళీ చెప్పండి ఇందిరా గారు, నేను మళ్ళీ అడుగుతాను. దేనికి త ఆదేశము? థాకి దేంట్లో? లంగ్ లో. లంగలకారం. లంగులో. అంతే. ఓకే. సో లోటులో ఏంటి? లోటో లంగ్ వత్తన్నాము కాబట్టి లంగులో వచ్చింది ఏంటి? తా. సో ఆ తాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం, అంతే. అర్థమైనా? తాగు తా. అంతే అండి. సో విధిలింగులో ఏంటి? ఇది అన్ని తింగి రూపాల్లో అలాగే వస్తున్నట్టుంది కదమ్మా ఇది. ఏంటండి? ఇందాక మనకి ఎక్కడొచ్చింది తస్ లో ఇప్పుడు చేస్తున్నాం. తస్ లో ఉమ్, అక్కడ కూడా లోటో లంగవత్తాన్ దగ్గర తమ్మే వచ్చింది లోట్లోకి. అంతే. ఇక్కడ కూడా తానే వచ్చింది, లంగ్లోంచి తా ఒకటే వచ్చింది ఇక్కడ కూడా. అంతే అంతే అండి. శోభనా ఆ, గారు, నేను అదే చెప్పాను కదా, మూడింటిలో సేమ్ ఉంటది. మూడింటిలో ఆ. ఏంటది? లట్ లంగ్ లోటులో ఈ లోటు ఆ. ఎంతవరకు అంటే థా వరకి, మధ్యమ ఆ. పురుష వరకి. అవును, అర్థమైందా? మళ్ళీ మిప్ వచ్చేసరికి ఉత్తమ పురుషలో చేంజ్ అవుతాయి. చేంజ్ అవుతుంది. ఉత్తమ పురుష ప్రత్యేకంగా సూత్రం చెప్పుకున్నాం కదా, ఏంటది? ఆడుత్తమస్య పిచ్చ. అవును. అవునా? అది మొత్తము ఆ. పిచ్చ అయిపోయింది, దానికి ఆట ఆగమము అయ్యింది అన్ని అట్లా అన్నమాట. అలాగే. ఓకేనా? చెప్పండి అనంత్ గారు, ఏదో చెప్తున్నారు, ఆగిపోయింది. ఇప్పుడు ఈ తా దేనికి వచ్చిందని అడిగారు. అప్పుడు ఇందిరా గారు ఉత్తమం బాగా చెప్పారు. నాకు మీకు తెలుసు కదా ఎందుకని. ఫేవరెట్ స్టూడెంట్. అందరూ అందరూ ఫేవరెట్ ఏంటండి? నాకు మూర్తి గారు ఫేవరెట్ చెప్పాలంటే. లేదులే, అందరూ ఫేవరెట్. ఓకే అండి. యా. సో అదనమాట. ఉమ్. ఓకే. ఇక్కడ ఈ త విధిలింగ్ చెప్పలేదండి. విధిలింగ్ చెప్పండి. ఇక్కడ త అనేది మనకి గిత్తులకారము. సో గిత్తులకారంలో ఏమొచ్చింది? తా వచ్చింది, తా పెట్టుకున్నాము. తర్వాత ఉత్తమ విద్యార్థి మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. అట్లేం లేదమ్మా, అందరూ ఉత్తములే. సో కాబట్టి అందరి మీద ఏంటి బానే ఉంటుంది. సో సో ఇప్పుడు మనకి థ అనేది ఉంది కదా. సో ఈ థాకి మనకి ఏం కావాలి? యాసుట్ వచ్చింది, అవునా? విధిలింగ్ చేస్తున్నాం మనం. థాకి త అనేది చెప్పేసుకున్నాం ఇంకా విధిలింగులో కదా. అవునండి, అవునండి. ఇంకా యాసుట్ ని కలుపుకుంటే ఏమైంది? హిత. యకారం లోపం అయితే ఈ మిగులుతుంది. ఆ మరి ఇయ్యి రావడానికి కారణం ఏంటి? ఈ రావడానికి మనకి విధిలింగులో ప్రత్యయం ఈ కదా, మరి యాసట్ కదా, ఉమ్, దానివల్ల ఈ వచ్చింది. కాదు, కారణం ఏంటి? యాసుట్. యాకి ఇయ్యి రావడానికి కారణం ఏంటి? యాస- యాసట్ లో యా మిగులుతుంది. యాకి ఈ మిగులుతుంది. ఈ ఆదేశం వస్తుంది. అదే ఎందుకు వచ్చింది అది? అన్ని చోట్ల యా పెట్టుకుంటే అక్కడ ఇయ్య వచ్చేస్తుందా? రాదు, ఎందుకంటే అదంతా అంగం ఉండాలి. మరి కారణం ఏంటి అంటే ఏం చెప్పాలి మీరు? అదంతాంగం. అదంతంగం ఉన్నప్పుడే యాకి ఇయ్య వస్తుంది. అర్థమైందా? మీరు ప్రశ్న మీద ప్రశ్న వేస్తే అప్పుడు కరెక్ట్ గా అనంత్ గారు చెప్తున్నారు. అదే కదా. ఓకే. సో ఇప్పుడు యకారానికి లోపం ఎలా